అక్క చెల్లెమ్మలకు భరోసాగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎత్తేస్తాన్నారు వైఎస్ జగన్. నాయకుడు అనేవాడు ప్రతి ఒక్కరిని ప్రగతి పదంలో నడిపించగలగాలి అన్నారు. అదే గ్రామానికి చెందిన 10 మంది మహిళలను పోలీసులుగా నియమిస్తున్నారు జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్ జగన్ ప్రసంగించారు. 9వ పని చేయబోతున్నా. ఇవాళ 9వ పని చాలా అవసరం. కారణం, ఇవాళ పిల్లలు చదువుతున్నారు, పిల్లలు గ్రామాలలో చదువుతున్నారు. ఎదురుగానే ఒక మందు షాప్ పెడతారు, ఒక బెల్ట్ షాపు, ఒక మందు షాపు కనిపిస్తుంది. పిల్లలు చదువుతున్నారు. అక్క చెల్లెమ్మల సమక్షంలోనే పిల్లలు అక్కడి నుంచి పిల్లలు నేరుగా మందు షాపుకు వెళ్ళి చదువుతున్న పిల్లలు చెడిపోయే పరిస్థితిలో చూస్తున్నాం. ఇవాళ అక్క చెల్లెమ్మలు బాధపడుతున్నారు. ఇవాళ అక్క చెల్లెమ్మలకు భరోసా ఇచ్చి 9వ పని చేయబోతున్నా. మన పిల్లలందరూ చదవాలి, మన పిల్లలు గొప్పగా ఇంజనీర్లు కావాలి, మన పిల్లలు గొప్పగా డాక్టర్ కోర్సులు చదవాలి, మన పిల్లలు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. అలా చదివినప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది. కానీ నాయకుడు అనేవాడు ఎప్పుడైనా ఎలా ఉండాలి అని అంటే, 1వ తరగతి పిల్లాడి దగ్గర నుంచి ఆ పిల్లాడిని ఇంజనీరింగ్ చేసేదాకా నాయకుడు అనేవాడు ఆ ప్రతి పిల్లాడిని కూడా నడిపించాలి ఒక ప్రగతి పథంలో. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉంది అని అంటే, గవర్నమెంట్కు కాస్తంత డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ ఒక మందు షాప్ తెరిచి పిల్లలందరినీ కూడా మందుల షాపుల్లోకి నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను 9వ పనిగా ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. త్వరలో సువర్ణ యుగం రాబోతుంది. ఆ సువర్ణ యుగంలో ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. అంతేకాదు, అదే గ్రామానికి చెందిన 10 మంది అక్క చెల్లెమ్మలను, అదే గ్రామానికి చెందిన 10 మంది అక్క చెల్లెమ్మలను అదే గ్రామంలో ఆడ పోలీసులుగా కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయిస్తానని కూడా చెప్తున్నా. ఒకటి హామీ ఇచ్చి చెప్తున్నా, మందెవడైనా తాగాలి అనంటే నియోజకవర్గానికి మొత్తానికి కలిపి ఒకే ఒక చోట ఒకే ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులోకి వెళ్ళినా కూడా మందు తాగాలంటే రేట్లు షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటాయి. మందు తాగాలి అనుకున్నవాడు 3 స్టార్ హోటల్కో 5 స్టార్ హోటల్కో పోవాలి. ఆ శ్రీమంతులు అక్కడికి వెళ్ళి మందు తాగితే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే అటు నుంచే నేరుగా వాళ్ళు హాస్పిటల్కి అటు నుంచే వెళ్ళిపోతారు. కానీ గ్రామాల్లో ఉన్న ఆ ప్రతి పేదవాడికి మాత్రం, ఆ ప్రతి పిల్లాడికి మాత్రం అనారోగ్యం పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి మాత్రం హామీ ఇచ్చి చెప్తున్నాను ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో రైతన్న ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రాజన్న రాజ్యంలో అన్నదాతలకు కష్టాలు ఉండవన్నారు. 37 రోజులు ఆగితే రైతన్నకు నాణ్యమైన కరెంట్ 7 గంటల పాటు ఇస్తాన్నారు వైఎస్ జగన్. 8వ పని చేయబోతున్నా. ఇవాళ 8వ పని ఏమిటి అంటే, ఇవాళ ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి కరెంట్ ఆన్ చేస్తే కరెంటు ఉంటుందో ఉండదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనం బతుకుతున్నాం. 6 గంటల కరెంటు కట్టా 8 గంటల కరెంటు కట్టా కూడా మనకు కరెక్ట్ గా తెలియదు. ఇవాళ ఎండాకాలం మొదలు కాకముందే పరిస్థితి ఇది. ఇక ఎండాకాలం మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అంతేకాదు, ఇవాళ రైతన్నలకు పొలానికి వెళ్ళి రైతన్న కరెంటు ఉందా లేదా అని చూస్తే కరెంటు ఉందో లేదో కూడా తెలియదు. పేరుకేమో రైతన్నకు 7 గంటలు కరెంటు ఇస్తామని అంటున్నారు. కానీ ఇచ్చేదేమో తీరా చూస్తే 4-5 గంటలు కూడా సరిగ్గా ఇవ్వరు. ఆ 4-5 గంటలు కూడా పగలింతసేపు రాత్రింతసేపు. అందులో కూడా కరెంటు ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తున్నాడు. ఆ రాత్రిపూట రైతన్న వెళ్ళి అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నమెంట్ కరెంట్ ఇస్తా ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కరెంట్ ఇచ్చినప్పుడు రైతన్న స్టార్టర్ బటన్ ఆన్ చేస్తే, ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత రైతన్న వెళ్ళి స్టార్టర్ బటన్ ఆన్ చేస్తే తనకు తేలు కుట్టడమో పాము కుట్టడమో ఇవాళ మనం రోజు చూస్తా ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చబోయేది 8వది. ఇవాళ నేను ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి చెప్తున్నా. ఇవాళ 2019 సంవత్సరానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. అంతేకాదు, ప్రతి రైతన్నకు 7 గంటల పాటు కరెంటు, క్వాలిటీ కరెంటు పగలు పూటే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాము అని కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ప్రతి పేదవాడి గుండెకు అండగా ఉంటానన్నారు వైఎస్ జగన్. ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇస్తా అన్నారు. ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ ఆశయాలకు తగ్గట్లుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తా అన్నారు. విజయనగరం జిల్లా సాలూరు వైఎస్ఆర్ జనవరిలో జగన్ ప్రసంగించారు.
ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా ఇంకా గొప్పదిగా చేసి చూపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నాను ప్రతి పేదవాడికి. కారణం ఆరోగ్యశ్రీ పథకం అన్నది ప్రతి పేదవాడి జోబీలో ఒక 2 లక్షల రూపాయలు మేరకు చెక్ ఉన్నట్టే. ఏ పేదవాడికైనా కూడా ఆరోగ్యం బాగలేకపోతే మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, హాస్పిటల్కు నేనే పోతాను, ఇబ్బంది ఏం నాకు లేదు అని చెప్పి ధైర్యం, భరోసా ఆ ఆరోగ్యశ్రీ పథకం. ఆ భరోసా, ఆ ధీమా మళ్ళీ ఆ ప్రతి పేదవాడికి నేను ఇస్తానని కూడా హామీ ఇచ్చి చెప్తున్నా.